ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈ టాపిక్ గురించి జరిగే డిస్కషన్ కొత్తదైతే కాదు. నిజానికి ఈ ఇష్యూకి దాదాపు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. 1953లో ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక ఆంధ్ర స్టేట్ని సాధించినప్పటి నుంచి రాజధాని ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న మన రాజకీయ సామాజిక చర్చల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లో ఫస్ట్ కర్నూలుని రాజధానిగా ఎంచుకున్నారు. కానీ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత క్యాపిటల్ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. స్టేట్ బైఫోకేషన్ తరువాత 2014లో హైదరాబాద్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ మరోసారి క్యాపిటల్ లేని పరిస్థితి చేరుకుంది. ఇలాంటి సిచ్యువేషన్లో పర్మనెంట్ క్యాపిటల్గా అమరావతిని డెవలప్ చేయాలని అప్పటి టీడీపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రపోజల్ని తీసుకురావడంతో మళ్ళీ కాంట్రవర్సీగా అయిపోయింది. ఎప్పుడు చూసినా కాంట్రవర్సీస్, రాజకీయ ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం తప్ప అసలు ఒక రాజధాని వెనుక ఉండే ప్లానింగ్ ఏంటి, సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి అనేది పబ్లిక్ డొమైన్లో చాలా తక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. ఈ ఒక్క కాన్సెప్ట్ కనుక కామన్ పీపుల్కి అర్థమైతే క్యాపిటల్ డిబేట్లో ఉండే 50% కన్ఫ్యూజన్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు ఆంధ్ర డీకోడర్. క్యాపిటల్ అంటే కేవలం ఒక సిటీ మాత్రమే కాదు. క్యాపిటల్ అంటే స్టేట్ని నడిపించే అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్. అంటే ప్రతి ఇంపార్టెంట్ గవర్నమెంట్ డెసిషన్ ఎక్కడ తీసుకుంటారో, ప్రతి మేజర్ డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి కోఆర్డినేట్ అవుతుందో అదే క్యాపిటల్. క్యాపిటల్ అనేది స్టేట్కి బ్రెయిన్ లాంటిది. ఎందుకంటే స్టేట్ మొత్తం ఇక్కడి నుంచి ఆలోచిస్తుంది, డెసిషన్స్ తీసుకుంటుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మన బాడీలో బ్రెయిన్ ఎలా అన్ని అవయవాలను కంట్రోల్ చేస్తుందో స్టేట్లో క్యాపిటల్ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ని, డిపార్ట్మెంట్స్ని అలాగే కోఆర్డినేట్ చేస్తుంది. ఒక క్యాపిటల్కి లొకేషన్ని గవర్నమెంట్స్ ఎలా డిసైడ్ చేస్తాయి? ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం మీదే టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య చాలా పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కానీ పాలిటిక్స్ని పక్కన పెడితే అర్బన్ ప్లానర్స్, పాలసీ మేకర్స్ ఒక క్యాపిటల్ లొకేషన్ని డిసైడ్ చేయడానికి ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు? ఫస్ట్, అర్బన్ ప్లానర్స్ ముందు జనరల్గా 2 విధానాలు ఉంటాయి. మొదటిది బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఒక సిటీని బేస్గా తీసుకుని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని అదే సిటీలో అకామిడేట్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ఈ డెవలప్మెంట్ మోడల్కి ఎగ్జాంపులే ఫార్మర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన విశాఖపట్నం, ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాన్సెప్ట్. రెండవది గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్. అంటే ఒక కొత్త లొకేషన్ని క్యాపిటల్ కోసం ఎంచుకొని, అంటే రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్క్రాచ్ నుండి ఒక క్యాపిటల్ని ప్లాన్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాజెక్ట్ ద్వారా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఈ వీడియో ఉద్దేశం ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని చెప్పడం కాదు. ఎందుకంటే బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ 2 కూడా వరల్డ్ వైడ్గా ప్రూవెన్ ప్లానింగ్ మోడల్సే. సిచ్యువేషన్ని బట్టి గవర్నమెంట్స్ ఈ 2 అప్రోచెస్లో ఏదైనా ఒకటి ఎంచుకుంటాయి. కొత్త క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మొదటిసారి జరుగుతున్న విషయం కాదు. మోడర్న్ వరల్డ్లో చాలా దేశాలు, మన ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు ఈ కొత్త క్యాపిటల్స్ని నిర్మించాయి. మరి ప్రపంచంలో ఎక్కువగా ఏ డెవలప్మెంట్ మోడల్ని ఫాలో చేస్తారు? వరల్డ్లో చూస్తే ఫస్ట్ ఆస్ట్రేలియా. వాళ్ళ బిగ్గెస్ట్ ఎకనామిక్ సిటీ సిడ్నీ ఉన్న క్యాపిటల్గా మాత్రం కంప్లీట్గా స్క్రాచ్ నుండి క్యాన్బెర్రా అనే ప్లాంట్ గ్రీన్ఫీల్డ్ సిటీని బిల్డ్ చేశారు. సెకండ్, బ్రెజిల్. డికేడ్స్ పాటు రియో డి జెనరో క్యాపిటల్గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కోసం 0 నుంచి బ్రెసిలియా అనే కొత్త గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ని డిజైన్ చేశారు. ఇక మన ఇండియాకి వస్తే 1947 పార్టీషన్ తరువాత పంజాబ్కి కొత్త క్యాపిటల్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఆల్రెడీ ఉన్న ఏ సిటీనో తీసుకోకుండా ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం హై లెవెల్ ప్లానింగ్తో స్క్రాచ్ నుండి బిల్డ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్స్ చండీగఢ్. తర్వాత 1966లో హర్యానా ఫామ్ అయినప్పుడు కూడా ఈ ప్లాంట్ ఆర్కిటెక్చర్ వల్ల చండీగఢ్ ఈ ట్విన్ స్టేట్స్కి కామన్ క్యాపిటల్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సెకండ్, గాంధీనగర్. 1960లో గుజరాత్ సెపరేట్ స్టేట్గా ఫామ్ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ లాంటి ఒక బిగ్గెస్ట్ ఎకనామిక్ సిటీ ఉంది. కానీ ఆల్రెడీ ఉన్న సిటీలో గవర్నమెంట్ ఆఫీసెస్ పెడితే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కోసం అహ్మదాబాద్ని గాంధీనగర్ అనే ఒక కొత్త ల్యాండ్ని తీసుకుని కంప్లీట్గా స్క్రాచ్ నుంచి
ఒక ప్లాన్డ్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్గా డెవలప్ చేశారు. మోడర్న్ ఎరాలో స్క్రాచ్ నుండి కొత్త క్యాపిటల్స్ని నిర్మించిన దేశాలు చూస్తే ఎక్కువ సందర్భాల్లో గ్రీన్ఫీల్డ్ మోడల్నే ఎంచుకున్నాయి. మరి బ్రౌన్ఫీల్డ్ మోడల్ మాత్రం ఎక్కువగా హిస్టారికల్, ఇంపీరియల్ లేదా కొలోనియల్ పీరియడ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ ఇంపార్టెన్స్ ఉన్న సిటీస్ క్యాపిటల్గా కంటిన్యూ అవుతున్నాయి. మరి మోడర్న్ వరల్డ్లో స్క్రాచ్ నుండి కొత్త క్యాపిటల్ నిర్మించేటప్పుడు ఎక్కువ దేశాలు ఈ గ్రీన్ఫీల్డ్ మోడల్నే తీసుకున్నాయి. దానికి ఒక ప్రాక్టికల్ రీజన్ ఉందండి. ఆల్రెడీ ట్రాఫిక్, పాపులేషన్, బిజినెస్ యాక్టివిటీతో బిజీగా ఉన్న సిటీలో కొత్త క్యాపిటల్ని ప్లాన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. గవర్నమెంట్ స్పీడ్గా పనిచేయాలంటే ముఖ్యమైన గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ వీలైనంత దగ్గరగా ఉండాలి. కానీ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీలో అంత పెద్ద ప్లేస్ దొరకడం కొంచెం కష్టమే. అందుకే మొదటి నుండి ప్లాన్ చేసిన గ్రీన్ఫీల్డ్ సిటీలో గవర్నమెంట్ ఆఫీసెస్ని ఒకే ఏరియాలో డిజైన్ చేయడం సులభం అవుతుంది. అంతేకాదు, కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చిన, జనాభా పెరిగిన సిటీ మీద ప్రెషర్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అందుకే చాలా దేశాలు ఫ్యూచర్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని గ్రీన్ఫీల్డ్ మోడల్ని ఎంచుకున్నాయి. సో మోడర్న్ వరల్డ్లో గ్రీన్ఫీల్డ్ మోడల్ అనేది లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని అడాప్ట్ చేస్తున్నారు. ప్రపంచ చరిత్ర చూసిన ఇదే నిజం. ఆస్ట్రేలియాలో అతిపెద్ద సిటీ సిడ్నీ, సెకండ్ లార్జెస్ట్ మెల్బోర్న్. కానీ వాళ్ళు క్యాపిటల్గా ఈ రెండింటిని కాకుండా క్యాన్బెర్రా అనే ఒక ప్లాన్ సిటీని కట్టుకున్నారు. ఆల్రెడీ నేను బ్రెజిల్ గురించి చెప్పా. బ్రెజిల్లో గ్లోబల్ సిటీ ఉన్న కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కోసం 0 నుంచి బ్రెసిలియా అనే కొత్త క్యాపిటల్ని బిల్డ్ చేశారు. ఇక నైజీరియాలో లాగోస్ లార్జెస్ట్ ఎకనామిక్ హబ్ అయిన క్యాపిటల్ మాత్రం అబుజా. ఇక మలేషియా చూస్తే కౌలాలంపూర్ లాంటి పవర్ హౌస్ ఉన్న పరిపాలన సులువుగా సాగడం కోసం పుత్రజయకి షిఫ్ట్ చేశారు. ఈ దేశాలన్నీ ఏ సిటీ పెద్దగా ఉంటే దాన్నే క్యాపిటల్గా పెడదామని బ్లైండ్గా వెళ్ళలేదు. నెక్స్ట్ 50 years గవర్నమెంట్ ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా ఎలా వర్క్ చేయాలి అనే లాజిక్తోనే డెసిషన్స్ తీసుకున్నాయి. కానీ అమరావతి అనే టాపిక్ కేవలం మ్యాప్స్, మాస్టర్ ప్లాన్స్, డ్రాయింగ్స్, 3D డిజైన్స్ గురించి మాత్రమే కాదు. దాని వెనుక లక్షల మంది ప్రజల జీవితాలు ఉన్నాయి, రైతుల భూములు ఉన్నాయి, ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చ ఉంది. దీని చుట్టూ రియల్ ఎస్టేట్ దందాలు అనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నో పొలిటికల్ డిబేట్స్ జరిగాయి. విభిన్న వర్గాల నుండి విభిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇవన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం కొంచెం కష్టం. అందుకే ఆల్ అబౌట్ అమరావతి సిరీస్లో ప్రతి అంశాన్ని ఫ్యాక్ట్స్, డేటా ఆధారంగా డీటెయిల్గా డీకోడ్ చేద్దాం. స్టే ట్యూన్ టు ఆంధ్ర డీకోడర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.